హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టాక్స్ 116. సో ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కింద ఇండియా మార్ట్ నుంచి అయితే వేకెన్సీస్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో ఇది పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు అండ్ ఫుల్ టైమ్గా కూడా చేసుకోవచ్చు. అండ్ ఫుల్ డీటెయిల్స్ అనేవి నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. సో వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ఛానల్లో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, మనకి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. జాబ్ పోస్ట్ అనేది naukri.comలో స్పాట్ అయింది. సో ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు, టెలి అసోసియేట్ ఫ్రీ లిస్టెడ్ సెల్లర్ కంటెంట్ ఎన్రిచ్మెంట్ అని. సో ఈ రోల్ మనకు రిమోట్ జాబ్ అండి. సో ఇది పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి సో ఉమెన్ క్యాండిడేట్స్ ప్రిఫర్డ్ అని అడుగుతున్నారు. సో ఉమెన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ 2 days అగోనే స్పాట్ అయింది. అండ్ ఓపెనింగ్స్ వచ్చేసి 1000 ఓపెనింగ్స్ ఉన్నాయి. సో ఇది బల్క్ హైరింగ్ అనేది జరుగుతుంది. సో ఈ జాబ్ హైలైట్స్ అనేది మనం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. జాబ్ హైలైట్స్లో మనకు మెయిన్గా చెక్ చేసుకోవచ్చు 9 AM to 7 PM, మినిమం 3 to 4 hours పర్ డే. సో 9 AM to 7 PM లోపు మినిమం మీరు 3 to 4 hours అయితే వర్కింగ్ అయితే చేయాలి. మస్ట్ హ్యావ్ ఎ గుడ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఎట్ హోమ్ విత్ డెడికేటెడ్ ప్రైవేట్ ఏరియా టు వర్క్ అండ్ టేబుల్ అండ్ చైర్. సో మనకు వర్క్ చేసుకోవడానికి మంచి ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి. సో ఒక టేబుల్ విత్ చైర్ అనేది ఉండాలి. సో పీస్ఫుల్గా. అండ్ మస్ట్ హ్యావ్ కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ విత్ సపరేట్ సిమ్ ఫర్ కాలింగ్, గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. సో మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్న, మీ దగ్గర కంప్యూటర్ ఉన్నా అది అడ్వాంటేజ్ అవుతుంది. సో లేదనుకుంటే ఫోన్లో కూడా చేసుకోవచ్చు ఈజీగానే. సో దానికి సపరేట్గా ఒక సిమ్ కార్డ్ అయితే మీరు యూస్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే కాలింగ్స్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. సో ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది సో బాగుండాలి. సో అలాగే జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే మనకి ఇక్కడ ప్రీ కాల్ స్టడీ the case and determine the current eligibility of the assigned seller through available resource online. సో ప్రీ కాల్ స్టడీ ఏంటి అంటే, సో కేస్ డిటర్మైన్లో సో అతని సో వాళ్ళకి సంబంధించిన ప్రొఫైల్స్ ఏదైతే ఉంటాయో సో మీరు ప్రీ చెక్ చేసి దాని తర్వాత వాటికి ఎలిజిబిలిటీ ఏదైతే ఉంటుందో సో వాటికి సంబంధించి ఆ రిసోర్సెస్ని చెక్ చేసి మీకు వాళ్ళకు అర్థమయ్యేలాగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అబ్టైన్ క్లయింట్ ఇన్ఫర్మేషన్ బై కనెక్టింగ్ విత్ దెమ్ త్రూ టెలిఫోన్ కాల్స్, వెరిఫై ఇన్ఫర్మేషన్. సో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ని జస్ట్ వెరిఫై చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. Basic the collected and verified information, update the client profile to meet the desired profile score. సో ఏదైతే ప్రొఫైల్ ఉంటుందో క్లయింట్ది, సో క్లయింట్ ప్రొఫైల్ని మీరు అప్డేట్ చేయించాల్సి ఉంటుంది. సో కాల్ చేసి వాళ్ళతో పాటు మీరు ఆ ప్రొఫైల్ని అప్డేట్ చేపిస్తే వాళ్ళ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఎడ్యుకేటింగ్ క్లయింట్స్ అబౌట్ ద బెనిఫిట్స్ ఆఫ్ హిస్ బిజినెస్, ఆన్సరింగ్ క్వశ్చన్స్ అండ్ క్లియరింగ్ డౌట్స్. సో కస్టమర్ని మనం ఎప్పుడు ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. సో వారి బిజినెస్ అబౌట్ వాళ్ళ బిజినెస్ బెనిఫిట్స్ గురించి సో క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వడం అండ్ అలాగే వాళ్ళకి ఏదైతే డౌట్స్ ఉందో వాటిని క్లారిఫై చేయడం అనేది చేయాలి. అండ్ డిస్పోజింగ్ ద కేసెస్ విత్ అప్రోప్రియేట్ రీజన్ కోడ్స్, బేసిక్ ద కన్వర్జేషన్ విత్ ద రెస్పెక్టివ్ సెల్లర్. సో డిస్కస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో వాటికి సంబంధించి ఏదైతే కోడ్స్ ఉంటాయో సో ఆ ప్రొఫైల్కి సంబంధించి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ స్కోర్ అయితే ఇంప్రూవ్ చేయాలి. అండ్ కీపింగ్ ద క్లయింట్స్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద రికార్డెడ్ కన్వర్జేషన్ బిఫోర్ స్టార్టింగ్ టు ద కలెక్ట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దెమ్. సో ఏదైతే క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఉందో రికార్డెడ్లో సో ఆ కన్వర్జేషన్ తీసుకొనే మనం ఎటువంటి చేంజెస్ అయినా చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ నుంచి వస్తేనే కన్ఫర్మేషన్ తీసుకోవాలి. అండ్ ఫాలోయింగ్ అప్ విత్ ద సెల్లర్ బేస్డ్ అపాన్ ద రిక్వెస్ట్ మేడ్ బై దెమ్ ఓవర్ ద కాల్స్. సో వాళ్ళ నుంచి రిక్వెస్ట్ వస్తేనే చేయాల్సి ఉంటుంది, మీకు మీరుగా చేయడానికి ఉండదు. అండ్ అచీవింగ్ ద డైలీ అండ్ వీక్లీ మంత్లీ బోనస్ టార్గెట్స్. సో దీనిలో మెయిన్లీ ఏంటంటే సో మీకు డైలీ బోనస్ ఉంటుంది, వీక్లీ బోనస్ ఉంటుంది అండ్ మంత్లీ బోనస్ కూడా ఉంటుంది. అండ్ వాటికి తగ్గట్టు మీరు ఆ టార్గెట్స్ అనేది కంప్లీట్ చేసుకుంటే ఆ బోనస్ అనేది మీకు యాడ్ అయిపోతుంది. అండ్ వర్క్ 3 to 4 hours a day అండ్ అచీవ్ ద టార్గెట్ నెంబర్ ఆఫ్ డైలీ కలెక్షన్స్. సో ఏదైతే ఇది 3 to 4 వర్క్ అనేది చేస్తారో ఆ టార్గెట్ అనేది మీరు రీచ్ అయిన తర్వాత సో మీకు ఇన్సెంటివ్స్ యాడ్ అవుతాయి అండ్ అలాగే వీక్లీ మంత్లీ బోనస్ కూడా యాడ్ అవుతుంది. సో ప్రైమరీ రిక్వైర్మెంట్స్లో వర్క్ డే మండే టు సాటర్డే అయితే కన్ఫర్మ్గా మీరు వర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ 9 AM to 7 PMలో మీరు మినిమం ఒక 3 to 4 hours వర్క్ చేస్తే సరిపోతుంది. సో మస్ట్ హ్యావ్ ఎ గుడ్ ఇంటర్నెట్ ఎన్విరాన్మెంట్ అండ్ మస్ట్ హ్యావ్ ఎ కంప్యూటర్. సో దీనికి బేసిక్గా ఏంటి అంటే ఇండియా మార్ట్ అనేది వీక్లీ పేమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఏ వీక్లో ఆ వీక్లో రాదు. సో ఫస్ట్ వీక్లో మీరు ఏదైతే వర్క్ అనేది చేస్తారో సో ఆ వర్క్ అనేది నెక్స్ట్ వీక్లో కౌంట్ అయ్యి ఆల్టర్నేట్ వీక్లో మీకు ఆ అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి వాళ్ళు మీకు పంపిస్తారు.
సో శాలరీ అనేది క్రెడిట్ చేస్తారు. ఇది వీక్లీ వస్తుంది కాబట్టి సో మీరు ఏదైతే ఆ ఇన్సెంటివ్స్ కానీ మీరు కంప్లీట్ చేసుకుంటే ఆ బోనస్‌తో పాటు మీకు వీక్లీ అరౌండ్ మీకు ఏదైతే శాలరీ ఏదైతే ఉంటుందో అది మీకు వీక్లీ అయితే మీకు అకౌంట్‌లోకి వచ్చేస్తుంది. సో ఇది మంచి జాబ్ గైస్ అండ్ ఓపెనింగ్స్ వచ్చేసి ఓవరాల్ 1000 ఉన్నాయి. సో అప్లై చేసిన వెంటనే మీకైతే ఆ మెయిల్ అయితే వస్తుంది. మీ డీటెయిల్స్ అనేది వెరిఫై అయినట్టు. సో వాళ్ళొక గూగుల్ ఫార్మాట్‌లో ఒక లింక్ అనేది పంపిస్తారు గూగుల్ షీట్‌ది. సో అందులో మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసిన వెంటనే మీకు అక్కడ ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. జస్ట్ 20 క్వెషన్స్ ఉంటాయి. సింపుల్ క్వెషన్స్. మీరు కావాలి అనుకుంటే అది గూగుల్ చేసినా కూడా మీకు ఆన్సర్స్ అయితే వస్తాయి. సో ఆ ఆన్సర్ అనేది ఫిల్ చేసిన తర్వాత లాస్ట్‌లో మీ బేసిక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటారు. లైక్ మీ డీటెయిల్స్ కానివ్వండి, మీ ఆధార్ డీటెయిల్స్ అండ్ మీ ఏదైతే రెస్పెక్టివ్ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయో జస్ట్ ఫోటో కాపీ అనేది సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. సో ఎప్పుడైనా మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వగానే మీకు మెయిల్ వస్తుంది. సో ఫస్ట్ ఒక ట్రైనింగ్ సెషన్ అయితే తీసుకుంటారు. సో 2 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. సో అది కంప్లీట్ చేయగానే మీకు డైరెక్ట్‌గా జాబ్‌లోకి చే జాబ్‌లోకి మీరు వెళ్ళిపోతారు అండ్ స్టార్ట్ చేస్తారు వర్క్‌ని. సో వీక్లీ పేమెంట్ అయితే వస్తుంది కాబట్టి సో వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎవరైతే పార్ట్ టైమ్ చేయాలనుకుంటున్నారో సో ఇది బెస్ట్ అండి. సో వర్కింగ్ ఉమెన్స్ అయినా లేదా ఇంటి వద్ద ఎవరైనా ఖాళీగా ఉన్నా కానీ సో ఇది జస్ట్ 3-4 అవర్స్ కాబట్టి సో వాళ్ళకైతే రిఫర్ చేయండి అండ్ ఈ వీడియోనైతే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్. ఇన్ కేస్ ఎనీ ఇష్యూ ఉన్నా కానీ ఎనీ డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను చెప్తాను. ఓకే. థ్యాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.